పొలిటికల్ ఫండింగ్కు ఈఎస్ఐ పిఎఫ్ సొమ్మట. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకం, బీఆర్ఎస్ బినామీలే నిర్వాహకులు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండా మాయాజాలం, ప్రశ్నించిన వారికి బెదిరింపులు, బ్లాక్మెయిల్. ఏజెన్సీల పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా ఉద్యోగులు. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న దందా, ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు. ఇప్పుడు ఈ విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇదే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఉద్యోగులకి కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇస్తున్నారు. బేసిక్గా ఇంతకుముందు ఎట్లుండే, ప్రభుత్వము మధ్యలో ఏజెన్సీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఈ లెక్కన ఉండేది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏజెన్సీ వాడికి ఇస్తుంది డబ్బులు. ఈ ఏజెన్సీ వాడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాడు. ప్రభుత్వం ఏజెన్సీకి ఇచ్చిన డబ్బులు ఏజెన్సీ వాడు వీడు కొంత కమిషన్ తీసుకొని 5%, ఎంతో కొంత కమిషన్ 1%, 5% తీసుకొని ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇస్తాడు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్న వాళ్ళు గత 4-5 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మాకు మధ్యలో ఉన్న ఏజెన్సీలు తీసేసి డైరెక్ట్గా ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు డైరెక్ట్గా జీతాలు ఇవ్వండి అని చెప్తున్నది. దానివల్ల ఏమవుతుంది, ఈవిడిచ్చే 1%, 2% ఎంతో కొంత పర్సెంట్ ఏజెన్సీ వాడు తింటున్నాడో, ఆ ఏజెన్సీ వాడికి వచ్చే డబ్బులు డైరెక్ట్గా కార్పొరేషన్ ద్వారా మాకే వస్తే 3,000 నుంచి 5,000 రూపాయలు మాకు మీరు జీతాలు పెంచాల్సిన అక్కర్లేదు, మేము అది కూడా డిమాండ్ చేస్తలేము, ఆటోమేటిక్గా మాకు ఆ డబ్బులు వచ్చేస్తాయని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చెప్తున్నారు. ఇది చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆ ప్రయత్నం ఎప్పుడో స్టార్ట్ చేసింది. వాళ్ళకి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు పడుతున్నాయి. ఆషామాషి నెంబర్ కూడా కాదు, 2 లక్షల మందికి పైగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, ఒక సెక్యూరిటీ లేదు, ఆరోగ్య భద్రత లేదు, చివరికి జీతాలు కూడా చక్కగా రావు. ఇప్పుడేందట, ఈ పొలిటికల్ ఫండింగ్కి ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు తరలిస్తున్నారట. ఎవరివి ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు? మళ్ళీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నుంచి కట్ చేసిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయకుండా వీడు పొలిటికల్ పార్టీలకి ఫండింగ్ చేస్తున్నాడట. ఎవరి ఏజెన్సీలంతా? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఏజెన్సీలు ఉన్నారు. మరి గవర్నమెంట్ మారింది కదా, రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, మార్పు అన్నాడు కదా, మరి ఈయనేం చేస్తున్నాడు? ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాడు? వాళ్ళు ధర్నాలు చేసిరు, రౌండ్ టేబుల్ పెట్టిరు, చేయని పోరాటం లేదు. వాళ్ళ యొక్క సహాయాన్ని మొన్న ఎలక్షన్స్లో మీరు వాడుకున్నారు, వాళ్ళకి హామీ ఇచ్చిర్రు. మీరు మేనిఫెస్టోలో పెట్టకపోయినా మీరు వాళ్ళకి హామీ ఇచ్చిర్రు. వాళ్ళు ఏం పర్మనెంట్ చేయమని అడుగుతలేరు, వాళ్ళు జీతాలు పెంచమని అడుగుతలేరు. మాకు కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా మా అకౌంట్లోకి జీతాలు వేయండి, ఏజెన్సీలను రద్దు చేయండి. ఇది చేయడానికి రేవంత్ రెడ్డికి ఎంత సమయం పడుతుంది? ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండా మాయాజాలం, ప్రశ్నించిన వారికి బెదిరింపులు, బ్లాక్మెయిల్. ఏజెన్సీల పరిధిలో సుమారు 2 లక్షలకు పైగా ఉద్యోగులు. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న దందా. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించింది. ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్ 12%, ఈఎస్ఐ 0.75% బేసిక్ నుంచి కట్ చేస్తున్నారు. దీనిపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అభ్యంతరం చెప్పలేదు. కానీ ప్రభుత్వ లక్ష్యాన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం అమలు చేయట్లే. ఏళ్లుగా తమ ఖాతాల్లో జమ కావాల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను ఏజెన్సీలు జమ చేయట్లేదని, దీంతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఏజెన్సీలు ఇదే తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి నెల ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసుకుంటున్న ఈపీఎఫ్, ఈఎస్ఐ మొత్తాన్ని తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి ఏజెన్సీ గత కొన్ని సంవత్సరాలుగా కోట్ల రూపాయల్లో లబ్ధి పొందిందని, అడిగినప్పుడల్లా అప్పుడు జమ చేస్తాం, ఇప్పుడు జమ చేస్తామంటూ బుకాయిస్తున్నారని మాట్లాడుతున్నారట. తక్షణమే ఈ సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఫైనాన్షియల్ ఆర్థికపరమైనటువంటి అంశం కాదు ఇది. ఎక్కడా మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఆలోచించాలి ఇప్పటికైనా.